సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వాంతరస్వామి, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వందనాలు చెల్లిస్తూ నేను ఘనపరుస్తూ నిన్ను పూజిస్తూ నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను దేవా. అందును బట్టి నీకు వందనాలు దేవా. ఈ దినము దేవా నాయన నీ ప్రజలైన ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. విశ్వాసుల ఉద్యమం కొరకు ప్రార్థిస్తున్నాను. సేవకులు బహుబలంగా వాడబడి నీ పరలోక రాజ్యం సిద్ధపాటు కొరకు ప్రార్థిస్తున్నాను. యెహోవా అనే ఇటు పరిచర్యలో నువ్వు మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నేను కొనియాడుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వానింపగలరా. పరిశుద్ధ జనకుడా, పరమాత్మరూపుడా, పరిశుద్ధ జనకుడా, పరమాత్మరూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయుడా, నరరూపధారుడా, పరిశుద్ధ తనయుడా, నరరూపధారుడా, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరమూలెడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలెడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనక కుమారాత్మ లను నేక దేవా, జనక కుమారాత్మ లను నేక దేవా, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వానింపగలరా, వరదూతలైనాని, వరదూతలైనాని, వరదూతలైనాని వానింపగలరా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేర్చుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖాదుకాములో వాగ్దానమున్నది.
విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు, యెహోవా యీరే అని యూట్యూబ్ పరిచర్యలో ఉన్న పరిశుద్ధులెల్లరికూ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు కృపలో మరి అపోస్తులైన పౌలు రాసిన ఎఫెసీ పత్రికను ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయం చేసిన ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 18 వచనాలు మనము చదువుకున్నాం. పౌలు కొరింథీ సంఘానికి మొదటగా సమయము సద్వినియోగం చేసుకోమని, రెండవది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు, మూడవది మీరు జాగ్రత్తగా ఉండాలని తెలియచేశాడు. రెండవది మనం చూస్తే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, కొంతమంది అవివేకులుగా ఉండి ప్రభు చిత్తమేంటో గ్రహించలేని వారై ప్రభు చిత్తమేమిటో గ్రహించుకొనిడి. చాలామంది అవివేకులుగా ఉన్నారు, చాలామంది ప్రభు చిత్తమును ఎరగని వారుగా ఉన్నారు. ఇంకా చూస్తే మరియు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండిడి. ఓ ఎఫెసీ సంఘమా, మీరు సమయము ఒకటి సద్వినియోగం చేసుకోవాలి, రెండోది మీరు అజ్ఞానుల వలె ఉండకూడదు, మూడవది మీరు జ్ఞానుల వలె ఉండడానికి ఆ సమయాన్ని జాగ్రత్తగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పౌలు వారిని హెచ్చరిక చేస్తూ, కనుక మీరు అవివేకులు కాకూడదు. ఓ ఎఫెసీ సంఘమా, మీరు అవివేకులుగా ఉండకూడదు అని వారిని హెచ్చరిక చేస్తూ, ప్రభు యొక్క చిత్తం ఏమిటో, ప్రభు చిత్తము ఎలాగ నెరవేర్చాలో, ప్రభు చిత్తమును ఎలా తెలుసుకోవాలో, ప్రభు చిత్తమును ఎలా చేయాలో, ప్రభు చిత్తమును ఎలాగ మనం ఎరిగి ఆయన చిత్త ప్రకారముగా మనం జీవించాలో పౌలు వాటిని తెలుసుకోమని చెప్తూ ఇంకేమంటే, మీరు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారము కాదు. కొరింథీ సంఘంలో కూడా సమయం సద్వినియోగం చేసుకోలేని వారుగా ఉన్నారు, అజ్ఞానుల వలె ఉన్నారు, అజాగ్రత్త గలవారుగా ఉన్నారు, కనుక జాగ్రత్త లేని వారుగా ఉన్నారు, ప్రభు చిత్తము ఎరగలేని వారుగా ఉన్నారు, త్రాగేవారుగా ఉన్నారు, మద్యముతో దుర్వ్యాపారం చేసేవారు కూడా ఉన్నారు. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా ప్రతి సంఘములో, ప్రపంచంలో సమయమును అనేకులు సద్వినియోగం చేసుకోలేని వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. అజ్ఞానుల వలె మనకు కనబడుతున్నారు. దేవుని జ్ఞానాన్ని పొందుకోలేని వారుగా మనకు కనిపిస్తున్నారు. దేవుని చిత్తము అంటే ఏమిటి అనేది తెలుసుకోలేని వారుగా చాలామంది ఉన్నారు. చాలామంది మద్యముతో ఎప్పుడు తాగుబోతులుగా ఉన్నారు. చాలామంది మద్యములో దుర్వ్యాపారము, మద్యాన్ని అమ్మేవారుగా, దాని ద్వారా అన్యాయముగా సిరి సంపదలు సంపాదించేవారుగా ఉంటున్నారు. కనుక ఓ ఎఫెసీ సంఘమా, మీరు ఇలాగా ఉండకుండా మీరు ఎట్లా ఉండాలంటే, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఏ పూర్ణులై ఉండాలండి? ఆత్మపూర్ణులై ఉండాలి. శరీర సంబంధులుగా, నామకార్థ క్రైస్తవులుగా, దొంగ విశ్వాసులుగా, దొంగ సేవకులుగా, సమయమును అజ్ఞానములుగా సద్వినియోగ అజ్ఞానులుగా కాకుండా జ్ఞానుల వలె మీరు బ్రతకాలి, కనుక సమయమును జాగ్రత్త పరుచుకోవాలి అంటూ దేవుని చిత్తమును ఎరిగేవారుగా మీరు ఉండాలి అని పౌలు వారిని హెచ్చరిక చేస్తూ, మద్యమును అమ్మేవారుగా, మద్యమును తయారు చేసేవారుగా, దుర్వ్యాపారం చేసి దుర్వ్యాపారంలో ధనాన్ని ఆర్జించేవారుగా ఉండకుండా, ఆ శరీరానుసారులుగా మీరు ఉండకుండా అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. ఈ ఆత్మ పూర్ణులై ఉండుడి అనే మాటను మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇద్దరు కనిపిస్తారు. మొదటగా ఎవరు కనిపిస్తున్నారు అని మనం చూస్తే చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము
5వ వచనాన్ని మనం చదువుకుంటే, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలానగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కనుక క్రీస్తు ఆత్మ లేనివారుగా మీరుంటే, ఆయన ఆత్మ లేనివారై ఉన్నట్లుగైతే మీరు శరీరానుసారులు. కనుక ఆత్మానుసారంగా జీవించేవారు ఎవరు అని మనం గమనించినట్లుగైతే చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఇంకో మాటను మనము చదువుకుందాం. 14వ వచనం లేదా 13, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారయ్యుందురే కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. గమనించారా? దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. కనుక ఎపిసి పత్రిక 5వ అధ్యాయంలో సమయము సద్వినియోగం చేసుకోక అజ్ఞానుల వలె జాగ్రత్త లేనివారుగా, అవివేకులుగా, ప్రభువు చిత్తమును నెరవేర్చలేనివారుగా, మద్యముతో మత్తులై ఉండేవారుగా, దుర్వ్యాపారము చేసి డబ్బు సంపాదించేవారుగా ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ప్రతి సంఘములో శరీరానుసారులు చేసే పనులు సంఘములో మనకు కనిపిస్తాయి. అయితే పౌలు, ఓ ఎపిసి సంఘమా, అయితే ఆత్మపూర్ణులై యుండుడి. చూడండి, ఇంకా మనం గమనించినట్లుగైతే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లుగైతే ఆత్మ కలిగిన వ్యక్తిగా మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. చూడండి, 1వ అధ్యాయము 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చును. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చును. నిజమైన వెలుగుండును, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండును, లోకము ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. నిజమైన వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఆత్మపూర్ణుడై దేవుని ఆత్మను ఎరిగిన వాడే కనుక యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడానికి నిజమైన వెలుగుండును, అది లోకంలోకి వచ్చు ప్రతి మనుషుణ్ణి వెలిగించేదిగా ఉన్నది. ఆ నిజమైన వెలుగును వైపు తిప్పేది ఎవరు అంటే యోహాను. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక యోహాను దేవుని ఆత్మతో నింపబడి కనుక పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అక్కడ సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఇక లేఖనం మనం గమనించినట్లుగా అయితే చూడండి, మనం ఒక భాగమును చదువుకుందాం. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ వ్యక్తి దేవుని యొక్క బలమును ఏ రీతిగా ఆయన ప్రకటించాడో, ఏ రీతిగా ఆయన తన శక్తిని చూపించాడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతడు ఏ రీతిగా ఉన్నాడో మనము చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు మనోహ, కావున నీ మాట నెరవేర్చినప్పుడు ఆ బిడ్డ ఎలాంటి వాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో
తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షరసము నుండి పుట్టినదేదియూ తినకూడదు. ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనిని తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించింది అంతయు ఆమె చేసుకొనవలని మనోహతో చెప్పెను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకునిచున్నామని యెహోవా దూతతో అనగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నేను నీ భోజనము నేను తినను. నీ దహన బలును ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవాలని మనోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. చూడండి, ఇంకా మనం గమనిస్తే 6వ వచనం చదువుదాం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, ఆ దైవజనుడు నా యొద్దకు వచ్చును, అతని రూపము దేవదూత రూపమును పోలిందై మిక్కిలి భీకరముగా ఉండును. అతడు ఎక్కడి నుండి వచ్చునో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పను లేదు కానీ ఆలకించుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షరసమును కానీ మద్యమును కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండెనని నాతో చెప్పెను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. గమనించారండి, ఇక్కడ సంసోను యొక్క తల్లిదండ్రులు మనోహకి కనిపించి, మనోహ భార్య కనిపించి కనుక ఆ బిడ్డ ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు, అపవిత్రమైన దేనిని తినకూడదు, గర్భమును పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీర చేయబడిన వాడై ఉంటాడు అని దేవదూత చెప్పింది. సంసోను అయితే దేవుని మాట వెనుక శత్రువుల చేతిలో ఉండి తన చివరి సమయంలో దేవుని ఆత్మను కోల్పోయి, ఈ ఒక్క మారే నా ప్రార్థన ఆలకించు అని ప్రార్థన చేసి, నా శత్రువుతో నేను చనిపోయినట్లుగా నీవు నాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన చేశాడు. కారణం ఏంటి అంటే, అన్యురాలైన దెలీలాను పెళ్లి చేసుకొని గనక ఆమె ద్వారా తన జీవితాన్ని నాశనం చేసుకొని తన 2 కనులు ఓడబెరుకొని తిరగలి విసిరివాడుగా ఉండి దేవుని ప్రజలకు 40 సంవత్సరాల న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు 20 సంవత్సరాలు మాత్రమే వారిని పరిపాలన చేసి మరొక 20 సంవత్సరంలో తాను దేవుని మాట వినకుండా కనుక ఫిలిస్తీన్ల అమ్మాయిని చేసుకొని అతని ఇష్టాన్ని నెరవేర్చుకొని దేవుని ఆత్మను కోల్పోయి కడవరికి దెలీలా అనే వేశ్య చేతిలో పడిపోయి తన పతనం అయిపోయినప్పుడు ఈ రీతిగా ప్రార్థన చేశాడు. చూడండి 27వ వచనం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండును. ఫిలిస్తీన్లు సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమ్మి 3000 మంది చూచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభముల్లో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిస్తీన్లను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవము లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. గమనించారండి. కనుక ఎప్పుడైతే అతడు దేవునికి విరోధం బతికాడో, ఈ ఒక్క మారే నా ప్రార్థన ఆలకించు దేవా, నా శత్రువులతో నేను చనిపోతును అని చెప్పి
ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనుక ఆ యొక్క గుడికి ఆధారం ఉన్న 2 స్తంభాలు పట్టుకొని ఆయన వాటిని ఆనుకున్నప్పుడు తన ప్రార్థన శక్తి ద్వారా బలముగా వాటిని లాగినప్పుడు ఆ గుడి స్తంభాలు ఇరిగిపోయి ఆ గుడికి ఆధారముగా ఉన్న ఆ స్తంభాలు పడిపోయినప్పుడు ఆ యొక్క స్లాబ్ అంతా వాళ్ళ మీద పడిపోయింది. రమారమి 3,000 మంది చనిపోయారు. వారితో పాటు సంసోను దేవుని ఆత్మను, నాజీరును, దేవుని శక్తిని కోల్పోయాడు గనుక ఆ యొక్క దెలీలా ఆయన యొక్క తల వెంట్రుకలు ఎప్పుడు కట్ చేసిందో ఆయన ప్రభావము పోయింది, ఆయన శక్తి పోయింది, దేవుని మహిమ పోయింది, దేవుని ఆత్మ పోయింది. ఎప్పుడైతే తల వెంట్రుకలు కొంచెం మొలిచాయో ఈ ఒక్క మారే నా ప్రార్థన విను దేవా అని చెప్పి నా శత్రులతో నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మొదటి విషయం గమనిస్తే సంసోను శరీర సంబంధుడై దేవుని చిత్తము ఎరుగక పతనమైపోయాడు. రెండో పర్యాయము తన తప్పు విషయంలో తన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తనని క్షమించి తన ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయమును మనం గమనించినట్లుగైతే దేవుడు ఇక్కడ ఇంకొక విషయాన్ని, దేవుని ఆత్మను కోల్పోయిన వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, 12వ అధ్యాయము 9వ వచనం, నీవు యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసేవి ఏమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు అతన్ని పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్య పెట్టక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొన్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారు మూలమననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదును. పగటియందు వాడు వారితో సైనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తువు గాని ఇశ్రాయేలందరూ చూచుండగా పగటియందే నేను చెప్పిన దాన్ని చేయింతునను. నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహారించును. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేస్తువు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. దావీదు తాను చేసిన పాప విషయంలో నాతాను వచ్చి తను హెచ్చరిక చేసినప్పుడు దావీదు పశ్చాత్తాపడి నేను పాపము చేశానని ఒప్పుకున్నాడు. చూడండి, కీర్తన 51:5, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లిని గర్భము ధరించెను. నీవు నా అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహారింపము. యెహోవ కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించెను. నా పాపములకు విముకుడు కమ్ము. నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతగల మనసు కలుగు చేసి నన్ను దృఢపడుచుము. కనుక దావీదు తన పాప విషయంలో పశ్చాత్తాపడ్డాడు. మొదటగా యోహాను దేవుని ఆత్మతో నింపబడి కనుక నిజమైన వెలుగుండెను, అది లోకమునికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించినని పరిశుద్ధాత్మతో నింపి నింపబడి ఆ వెలుగని యేసుప్రభువారిని ప్రకటించాడు. రెండోది, దేవునికి నాజీరు చేయబడిన వాడే దేవుని ఆత్మ కలిగిన సంసోను ఆ ఫిలిస్తీయురాలిని పెళ్లి చేసుకొని తన తండ్రి మాటను కూడా జవదాటి
దేవుని చిత్తమును ఎరగకుండా చేసుకొని తాను 2 కన్నులు కోల్పోయిన వాడై, తిరగల విసిరివాడై, దేవుని శక్తిని కోల్పోయిన వాడై, తన యొక్క చివరి సమయంలో తన శత్రులతో నేను చనిపోతున్న దేవా, ఈ ఒక్క మారే నా 2 కన్నుల నిమిత్తము నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను నీ ఆత్మతో నింపు, ఈ ఒక్క మారే నీ సహాయం నాకు దయచేయని చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు గనుక ఆ యొక్క సంసోన్ని క్షమించి తన శత్రులతో చనిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే ఆత్మపూర్ణులై ఉండి, మొదటి యోహాను ఆత్మపూర్ణులై ఉండి కడవరికి తన చావు నిమిత్తము కూడా గనుక హేరోదు తన తమ్ముడైన ఫిలిపు భార్య ఉంచుకున్నప్పుడు హెచ్చరిక చేసినప్పుడు హేరోదు తన మరదలు కనుక ఇక్కడే తన కుమార్తె నాట్యమైనప్పుడు యోహాను తలకాయ కావాలని కోరినప్పుడు బంగారు పల్లెములో పెట్టి తను దుఃఖపడి అతని ప్రవక్తని ఎరిగినప్పుడు కూడా ఆమెకి మాటిచ్చిన నిమిత్తము యోహాను తలకాయ నరికివేసి అతడు ఎంతో పశ్చాత్తాపడినట్టు చూస్తున్నాం. రెండవది కనుక సంసోను పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాం. మూడవది దావీదు తన పాప విషయంలో అయితే ఆత్మపూర్ణులయుండి కనుక యోహాను ఆత్మతో హేరోదుని హెచ్చరిక చేశాడు. సంసోను కనుక తన ఆత్మను కోల్పోయి ఆ యొక్క ఫిలిస్తీయులను చేసుకొని దెలీలా అని వేశ్య చేతుల్లో పడిపోయిన కారణం చేత తన ఆత్మ విషయంలో ఆత్మపూర్ణులై ఉండడానికి తాను దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుని ఆత్మతో నింబడి ఆ బిల్డింగ్ని కూల్చివేసినట్లుగా తన శత్రులతో చనిపోయినట్లు చూస్తున్నాం. దావీదు నేను పాపము చేశానని దావీదు దేవుని ఆత్మతో నింబడి, దేవా నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట తీసివేయకమని దావీదు పశ్చాత్తాపం కలిగినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, మొదటి తెస్సలోనికీయుల పత్రికలో మనము ఏ రీతిగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి 16వ వచనం, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయుకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. గమనించారా? ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మను ఆర్పకుడి కనుక ఆత్మను వ్యక్తులుగా మనము జీవించి, యోహాను చంపానని అనుకున్నాడు హేరోదు ఫిలిపు భార్య, కానీ యోహాను పరిశుద్ధాత్మ వెంబడి వారికి సత్యాన్ని చెప్పాడు. కనుక ఈ రోజు నుంచి సంసోను జీవితం అయిపోయింది అనుకున్నారు, కనుక సంసోన్ని హేళన చేశారు. సంసోను దేవుని ఆత్మపూర్ణుడై వారి మధ్య ఉండి వారితో చనిపోవడానికి తన పాప విషయంలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తన ఆత్మతో పరిపూర్ణంగా నింపి తన శత్రువుతో చనిపోయినట్టు మనం చూస్తున్నాం. దావీదు నాతాను వచ్చి ప్రకటించి చెప్పినప్పుడు నేను పాపము చేశానని దావీదు ఒప్పుకొని, దేవాని పరిశుద్ధాత్మను నా దుండ తీసివేయకమని పశ్చాత్తాపడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవితంలో దేవుని ఆత్మను కోల్పోయిన వారంగా కాకుండా ఇక్కడ చూస్తున్న అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, దేవుని ఆత్మ మనము కలిగిన వారమై. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆయనకి మనము ఏ రీతిగా మొరపెట్టాలి దేవుని ఆత్మ కలిగినప్పుడు అనేది మనం చూసినట్లుగైతే చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం లేదా 15, ఏలనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదే కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. గమనించారండి, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. అబ్బా
తండ్రి, అయ్యా అని మొరపెట్టినప్పుడు దత్తపుత్ర ఆత్మ అంటే కనుక దేవుని పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము అని దావీదు తన ఆత్మ విషయంలో పశ్చాత్తాపడినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక మన సమయమును సద్వినియోగం చేసుకోవాలి. రెండోది అజ్ఞానులుగా ఉండకూడదు. మూడోది జ్ఞానులకు జాగ్రత్త పడి సమయాన్ని వినియోగం చేసుకోవాలి. నాలుగోది అవివేకులంగా ఉండకూడదు. ఐదవది మనం ఏమి చేసిన మంచి పని దేవుని చిత్తము ఎరిగిన వారమై ఉండాలి. ఆరవది మద్యముతో మత్తులై ఉండకూడదు. త్రాగుబోతులు పరలోక రాజ్యమును వారసుల కారు అనేది. కనుక దానిలో దుర్వ్యాపారం కనుక ఈ యొక్క లోకములో కనుక మరి మద్యముతో వ్యాపారం చేసేవారుగా కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘమా, మీరు ఆ రీతిగా ఉండకుండా అయితే మీరు ఆత్మపూర్ణులై యుండుడి. కనుక దేవుని ఆత్మను కలిగిన వారై అని మీరు ఉండాలి అనేదే. చూడండి, దేవుని ఆత్మతో నింపబడిన ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో మనము ఒక వ్యక్తిని దేవుని పని కొరకు తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, లేదా 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచునందున వారు పుగ్రియా, గలతియా ప్రదేశము ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియా వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు ఒకటి నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకునుచున్నట్టు రాత్రి వేళ పౌలకు దర్శనము కలిగిను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలుచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరటకు యత్నము చేస్తేమి. గనుక పుగ్రియా, గలతియా, ముసియా, బితూనియా, త్రోయా ఇన్ని చోట్లకు వారు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. యేసు ఆత్మ వారిని ఆటంకపరిచింది. మాసిదోనియ దేశస్థుడు కనబడి, అయ్యా నీవు వచ్చి మాకు సహాయం చేయవా అని దర్శనంలో అడిగినప్పుడు దేవుడు మమ్మల్ని పిలుపు ప్రాంతానికి వెళ్ళమంటాడు అని చెప్పి వెళ్ళినప్పుడు ఒకటి లూదియా, కుంకుపొడి అమ్మిన లూదియా రక్షించబడ్డారు. రెండో లూదియా ఇంటి వారు రక్షించబడ్డారు. మూడోది జైల్లో దొంగలు ఆ పుత్తూన దెయ్యబట్టిన అమ్మాయిని తనలో దెయ్యాన్ని వెళ్ళగొట్టిన కారణం చేత పౌలు శీలను చెరసాలు వేసిన కారణం చేత వారిని బాగా కొట్టి వారి చేతులకి కాళ్ళకి బొండాలేసి బిగించి వారిని కొట్టినప్పుడు మధ్యరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడి ప్రభువును స్తుతించినప్పుడు విచిత్రమైన భూకంపం వచ్చింది. కనుక చేతి సంఖ్యలు తెగిలిపోయి, కాలు సంఖ్యలు తెగిపోయి, తలుపులన్నీ ఊడిపోయి, కిటికీలన్నీ పడిపోయి శత్రులు పారిపోయారు అనుకొని జైలు అధికారి తను తాను పొడుచుకోబోయాడు. అయ్యా మేమందరం ఇక్కడే ఉన్నాము, నీవే హాని చేసుకోవద్దు అని చెప్పినప్పుడు, అయ్యా నేను మీలాగా నేను మారాలంటే ఏం చేయాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారంటే ఆ రాత్రే జైలధికారి తన ఇంటి వారికి సువార్తను ప్రకటింపచేశాడు. ఆ రాత్రి వారు బాప్తిసం తీసుకున్నారు. కనుక ఇంతమంది ఈ 6 కుటుంబాలు రక్షణ గల కారణం ఏంటంటే పుగ్రియా, గలతియా, ముసియా, త్రోయా, బితూనియా వారు వెళ్ళడం ప్రయత్నం చేసినప్పుడు యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. కనుక పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనివ్వలేదు. వారు దేవుని చిత్తం ఎరిగి ఆ దేవుని ఆత్మతో నింబడి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎంతమంది రక్షించబడం గల కారణము. అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. చూడండి, అపోస్తుల 18వ అధ్యాయంలో ఇంకొక మాటను మనం చదువుదాం. చూడండి 9వ వచనం. రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. కనుక పౌలు ఒక దర్శనాన్ని పొందాడు.
అతడు సమాజ మందిరమును ఆనుకుని ఉన్న క్రిస్పా ఇంటి వారందరితో ప్రభువునందు విశ్వాసముంచి కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తిసం పొందిన తర్వాత పౌలు రాత్రి వేళ పండుకున్నప్పుడు ప్రభు వచ్చి ఆయనతో మాట్లాడాడు. పౌలా, నువ్వు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నీ మీదకి హాని చేయడానికి ఎవడూ రాడు, నీకు తోడై ఉంటాను అని దేవుడు దర్శనంలో పౌలుతో మాట్లాడినప్పుడు సంవత్సరము 6 నెలలు అక్కడుండి అనేకుల్ని ప్రభువులో బలపరుస్తూ వచ్చాడు. కనుక పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే సంవత్సరము 6 నెలలు అక్కడుండి దేవుని సేవ జరిపించినట్లుగా అనేక ఆత్మలు రక్షకుడికి కారకుడిగా ఉండడానికి కారణం ఏంటంటే తన సొంత జ్ఞానముతో భయపడుతూ వచ్చాడు. దేవుడే పౌలు దగ్గరికి వచ్చి, పౌలా, నువ్వు భయపడకు, నీకు తోడై ఉన్నాను కనుక నీ మీదకి హాని చేయడానికి ఎవడును రాడు. కనుక మనం గమనించినట్లుగైతే అయితే ఆత్మపూర్ణులై యుండుడి. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టినప్పుడు మన దేవుడని యెహోవా మనకు తోడై ఉన్నట్టుగా ఈ లోకములో ఏ గొప్ప జనానికి ఏ దేవుడు తోడు లేడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మనకు తోడున్నాడో చదువుదాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలుబడు వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వరూపము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచెను. ఎవరి ద్వారా ఆయన నామానికి మహిమ వస్తుందంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలుబడు వారికి అనగా సమస్తమును సమకూడి మన మేలుకే. సమస్తమును సమకూడి జరుగుతున్నవి అంటే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును కూర్చి జరిగించుచున్నాడు. కనుక మీరు మీరు ఆత్మపూర్ణులై యుండుడి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్లే నడుచుకోండి. మీరు ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించండి. మద్యముతో మత్తులై ఉండొద్దు, దానిలో దుర్వ్యాపారము చేయొద్దు. అయితే మీరు ఆత్మపూర్ణులై యుండుడి. మనము దేవుని ఆత్మపూర్ణులై ఉండి దేవుని చిత్తం ఎవరిని ముందుగా ఎరిగాడో నిర్ణయించాడో పిలిచాడో ఎవరు నీతిమంతులు చేశారో వారి ద్వారా ఆయన తన నామమునకు మహిమ తెచ్చుకున్నవాడై ఉంటాడు. ఎప్పుడంటే అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండి. కనుక ఎందరిని దేవుని ఆత్మ నడిపించునో వారందరూ దేవుని కుమారులు. కనుక ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత దేవుని శక్తి చేత దేవుని చిత్తమును ఎరిగి మనము దేవుని పని చేయగలిగినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. మన కొరకే మరణించి తిరిగి లేచిన ప్రభువుని ఎల్లప్పుడూ ఆయన మరణ పునరుద్ధానం ఆయన శ్రమానుభవంలో మనం పాలువారమై ఉండి ఆయన ఆత్మ చేత మనము నింపబడి ఆత్మపూర్ణులై ఉండి ఆయన చిత్తమును నెరవేర్చి ఆయన మహిమపరిచేవారు ఉండాలి తప్ప ఆయన్ని అవమానపరిచే వారంగా మనము ఉండకూడదు. శరీర సంబంధులుగా మనము ఉండకూడదు, ప్రకృతి సంబంధులుగా మనం ఉండకూడదు, మద్యముతో మత్తులై ఉండేవారుగా మనం ఉండకూడదు, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వారుగా అజ్ఞానుల వలె కాకుండా దేవుని చిత్తం ఏదో ఎరిగి మనము దేవుని చిత్తమనే జరిగించినప్పుడు పరిశుద్ధాత్మ మనతో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన ద్వారా ఆ రోజులు కాదు ఈ రోజులు కూడా ఆయన మహిమ తేవడానికి నిన్ను నన్ను ఆయన వాడుకోవడానికి ఇష్టపడేవాడై ఉన్నాడు. అయితే మీరు ఎపిసి సంఘమా మీరు వీటన్నిటిని కాదు కానీ మీరు ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండుడి అని పౌలు ఎపిసి సంఘాన్ని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. కనుక మనల్ని మన జీవితంలో కూడా ఆత్మానుసారంగా మనం జీవించి ఆయన నామమును ఘనపరుద్దాము. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, వారి జ్ఞానముతో ఈ మాటల వరకు అర్థము కాదు,
నీ జ్ఞానంతో నింపి లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము దేవా నామకార్థ క్రైస్తులుగా, నీకు విరోధి విశ్వాసులుగా, నీకు విరోధి సేవకులుగా కాకుండా లోకములో ఉన్న అన్యజనుల వల్లే మద్యముతో మత్తులై ఉండకుండా అయా ఆయన దానిలో దుర్వ్యాపారం చేసుకోకుండా అయా సమయాన్ని దుర్వినియోగం చేసుకో, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లుగా నీ జ్ఞానము దయచేయి ప్రభువా. అయా నీ ఆత్మ పూర్ణులయ్యుండి ఈ భూమి మీద నిన్ను మహిమపరిచి నీ రాజ్యంలో ప్రవేశించి నరకమును తప్పించుకున్న వారుగా అనేకుల్ని రక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడున్న మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వానింపగలరా, వరదూతలైనా 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 వానింపగలరా. ప్రైజ్ ది లార్డ్.